హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. హరిహర వీరమల్లు ద పవన్ కళ్యాణ్స్ మోస్ట్ అవైటెడ్ యాంటిసిపేటెడ్ మూవీ. ఈ సినిమా గురించి నిజంగా చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్న చాలా రోజుల నుంచి. ఏ బజ్ లేదు సినిమాకి. చాలా చాలా పోస్ట్ పోన్స్ తర్వాత సినిమా ఫైనల్గా రిలీజ్ అవ్వబోతుంది. ఇలాంటి సినిమా కోసం నిజంగా ఫ్యాన్స్ కూడా చాలా ఎదురు చూశారు. చాలా రోజులుగా పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద చూడక కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడడం జరిగింది. సో ఫ్యాన్స్ అందరికీ ఇది ఒక గుడ్ న్యూస్. దిస్ మంత్ జూలై, అంటే జూలై 24th రిలీజ్ ఉంది. దానికి సంబంధించిన ట్రైలరు రేపు అనగా జూలై 3 11:10 రిలీజ్ అవ్వబోతుంది. మీరేమంటారు? ఆ ట్రైలర్ కోసం నేనైతే చాలా చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నా. ఆ ట్రైలర్ రావడము, ఆ ట్రైలర్ గురించిన ట్రెండ్స్ ఎట్లా సెట్ చేస్తారు ఫ్యాన్స్, అలాగే వీడియోని ట్రెండ్ చేయాలిగా. ఆబ్వియస్లీ సోషల్ మీడియా మొత్తం మీద హైయెస్ట్ వ్యూస్, హైయెస్ట్ లైక్స్ ఇలాంటివి లేక చాలా రోజులు అయిపోయింది కదా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసలే ఆకలి మీద ఉన్నారు. అలాంటి ఫ్యాన్స్ ఈ ట్రైలర్ని వదులుతారా అంత ఈజీగా? తక్కువ చేస్తారా? చేయరు కదా. ఖచ్చితంగా ఈ ట్రైలర్ని ట్రెండ్ చేయడానికి ట్రై చేస్తారు. ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఈ ట్రైలర్ పవన్ కళ్యాణ్ గారు కూడా కట్ చేసిన తర్వాత ఆ టీం అంతా కలిసి పవన్ కళ్యాణ్ గారికి చూపించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు చూడడం జరిగింది. చూసి టీంని అప్రిషియేట్ చేయడం జరిగింది. అంటే ట్రైలర్ ఏ లెవెల్లో ఉండబోతుంది అన్నది రేపు మనకు 11:10 తెలిసిపోతుంది. ఖచ్చితంగా విల్ సి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాం ఆ ట్రైలర్ని. 24th రోజు సినిమాని ఎంజాయ్ చేస్తాం. ఇది మాత్రం పక్క. థియేటర్లు దద్దరిల్లిపోతాయి. ట్రైలర్కి ఫస్ట్ షేక్ అయిపోద్ది, ఆ తర్వాత మొత్తం ఊగిపోద్ది అని నాకు అనిపిస్తుంది. పిఎస్పికి ఫ్యాన్స్ మీకేమనిపిస్తుంది? ట్రైలర్ కోసం మీరు కూడా అలాగే వెయిట్ చేస్తున్నారా? మీరు ట్రైలర్ని ట్రెండ్ చేద్దాం అనుకుంటున్నారా? సినిమా గురించి ఏమనుకుంటున్నారు? పోస్ట్ పోన్ చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా ఆ క్యూరియాసిటీ పెరిగే ఉంటుంది కదా. ఇన్ని రోజులు మధ్యలో వదిలేశారు, పట్టించుకోలేదు పెద్దగా సినిమా గురించి కూడా. బట్ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా పట్టించుకుంటారని అనుకుంటున్నా. ట్రైలర్కి సినిమాకి ఆల్మోస్ట్ 20 days గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. అందులో సినిమాలో ఒక సెట్ వేసి ఆ సెట్కి సంబంధించిన ఫైట్ సీక్వెన్స్ కూడా పవన్ కళ్యాణ్ గారు అదే పనిగా మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకొని చేయడం జరిగిందంట. ఆ డైరెక్టర్ గారు కూడా ఒక సందర్భంలో స్టేజ్ మీద చెప్పడం జరిగింది. అది వెనక మీరు చూసి ఉంటే, అంటే మీన్స్ మీరు అది చూసినప్పుడు డైరెక్టర్ చెప్పింది మీరు విని ఉంటే మీకు తెలిసి ఉంటుంది. తెలియకపోతే మాత్రం నేను చెప్తాను చూడండి. ఆ సీక్వెన్స్ పవన్ కళ్యాణ్ థియేటర్లో ఉన్నంతసేపు ఊగిపోద్ది అని చెప్పారు. ఆ సీక్వెన్స్ మాత్రం షేక్ అయిపోద్ది ఇండియా మొత్తం అని చెప్పారు. అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు సినిమా గురించి, సినిమా టీం వాళ్ళు, డైరెక్టర్ అందుకు. ఆ సీన్స్ స్పెసిఫిక్గా, ఆ సీన్స్ ఖచ్చితంగా తోపు. మరి అలాంటి సీన్స్ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ రేంజ్లో కనబడతారు, అలాంటి సీన్స్లో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పర్ఫామ్ చేస్తారో మనకు తెలిసిన విషయమేగా. పాత సినిమాలో చూసాం పవన్ కళ్యాణ్, అదేవిధంగా మరి ఇప్పుడు చూడబోతున్నాం. లెట్స్ వెయిట్ అండ్ సీ అండ్ 24th జూలై. సో మీరు కూడా అలాగే వెయిట్ చేస్తుంటే మీకు ట్రైలర్ చూడాలనిపిస్తున్నా, సినిమా గురించి ఏమనిపిస్తున్నా కింద కామెంట్లో చెప్పేసేయండి.